10th విద్యార్థులకి ఈ వీడియో. రిజల్ట్స్ రాకముందుకే మరణం. అది ఎక్కడో కాదు, హైదరాబాద్లోని అల్వాల్ వెస్ట్ వెంకటాపురంలో జరిగింది. ఆయన వర్గల్ హాస్టల్లో చదువుతున్నాడు. 10th పూర్తయింది. ఫెయిల్ అవుతాననే భయంతో రిజల్ట్స్ రాకముందుకే చనిపోవడం. ఇట్లా రిపీట్ అవుతుంది మామూలుగా. ఇంటర్ అండ్ 10th ఇట్లా ప్రతి ఒక్కటి రిపీట్ అవుతుంది. ప్లీజ్ స్టూడెంట్స్ ఇది వినండి. ఫెయిల్ అయినా మనకు పెద్ద ఫరక్ పడది. ఫెయిల్ అయినంత మాత్రాన జీవితం మీద ఆగిపోదు. గుర్తుపెట్టుకోండి, ఫెయిల్ అయినా సరే మళ్ళీ రాసుకోవచ్చు, మళ్ళీ పాస్ కావచ్చు. దయచేసి ఈ మరణాలు అనేటివి మనకు అవసరం లేదు. ప్లీజ్ 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 ఆ డెసిషన్స్ తీసుకోకండి. ముఖ్యంగా తల్లిదండ్రులకు కూడా చెప్తున్నా, పిల్లలు ఫెయిల్ అయితే కొంచెం ధైర్యం చెప్పండి. మళ్ళా పాస్ కావచ్చు రాసుకొని అనే ఒక ధైర్యం చెప్పండి. ఇక ఫెయిల్ అయ్యారని వాళ్ళని ఇబ్బంది పెట్టకండి. వాళ్ళు ఇప్పుడు ఈ జనరేషన్ ఇట్లుందనమాట. ఏది జరిగినా సరే సూసైడ్స్కే దారి తీసుకుంటారు. అది ఇప్పుడు జరుగుతున్నటువంటి సంఘటన చూస్తూనే ఉన్నాం మనం రెగ్యులర్గా. ప్లీజ్ స్టూడెంట్స్, ఫెయిల్ అయినా సరే మళ్ళీ రాసుకోవచ్చు. ప్లీజ్ ప్లీజ్ ఒక్కసారినండి. ఎందుకంటే చనిపోవడం నాకు అర్థం కాదు. లైఫ్ మొత్తం కోల్పోతారు. ఒక లైఫ్ ఉన్నది, ఒకటే లైఫ్, మళ్ళీ రాదు. ఆ ఒక్క లైఫ్ మనం మంచిగా ఎంజాయ్ చేయాలి. ఓకేనా? ప్లీజ్ ఫెయిల్ అయినా సరే మనం గెలిచినట్టే. ఒకటి గుర్తుపెట్టుకోండి, మంచిగా ఉండండి. ప్లీజ్ ఫెయిల్ అయితే చనిపోవడం ఒకటే కారణం కాదు.